హలో ఎవ్రీవన్. ఈరోజు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనుకోకుండా నేనైతే షూట్ చేశాను. మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడే బాబుకి ఆఫ్టర్నూన్ లంచ్ అని ఏంటి కూడా నేను డిసైడ్ అవుతాను. బట్ ఈరోజే మా బాబు మార్నింగ్ నాకు పులిహోర చేసి అమ్మ బాక్స్లో అనేసి అడిగితే పులిహోర చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అనేది నాకు క్వశ్చన్ మార్క్లా ఉండింది. ఈలోపు ఇంకా మా హస్బెండ్ని అడిగాను, ఈరోజు లంచ్కి ఏం చేయమంటారు అనేసి. ఆయన వచ్చేసేమో రోజు కర్రీసే కదా, ఈరోజు ఏదన్నా కారంగా స్పైసీగా పచ్చడి చేయనేసి అడిగారు అనమాట. ఇంకా పచ్చడి కోసం నేనైతే ఈరోజు గోంగూర ఉంది, గోంగూర పచ్చడి చేస్తానంటే సరే అన్నారు. ఇంకా అందుకోసం అయితే నేను ప్రిపరేషన్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఎండుమిర్చిని అయితే బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. గోంగూర పచ్చడి అందరికీ తెలిసిందే, ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేస్తారు. నేనైతే ఇలా చేస్తాను అనమాట. ఫస్ట్ ఎండుమిర్చిని వేయించేసుకొని ఇంకా జార్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను. షిఫ్ట్ చేసుకున్న ఎండుమిర్చిలో జీలకర్ర, సాల్ట్, వెల్లుల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా గోంగూర తీసుకొచ్చారంటే వెంటనే నేను దాన్ని క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని మంచిగా ఉడకబెట్టి ఉంచేసుకుంటాను. అలా ఉంచేసుకున్న గోంగూర ఉంది, నాకు రాత్రి తీసుకొచ్చారు. ఇంకా మార్నింగ్ అది ఉడకబెట్టి ఉంటే నేను ఇంకా గోంగూర పచ్చడి చేస్తానని అడిగాను. ఇంకా చేయమనేసి అన్నారనమాట. ఇంకా జార్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ యాడ్ చేసేసి గ్రైండ్ చేయడానికి నేను ఇంకా స్టార్ట్ చేశాను. ఫస్ట్ గోంగూర వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. గోంగూర వేయకుండా గ్రైండ్ చేస్తే ఏంటంటే చక్కగా నలుగుతుంది, లేదంటే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కొద్దిగా నలగవు. అందులో మళ్ళీ రోల్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. మన దగ్గర రోల్ లేదు కాబట్టి నేను ఇలా 1 by 1 ఇలా జార్లో యాడ్ చేసి పచ్చడి అయితే చేస్తున్నాను. తర్వాత ఇంకా దాన్ని గోంగూర కూడా వేసి గ్రైండ్ చేసి ఒక బౌల్లో తీసుకున్నాను. దీనికి నేను తాలింపు పెట్టట్లేదు. యాక్చువల్గా తాలింపు పెడితే ఏంటంటే పట్టిన పచ్చడిలా ఉంటుంది, అది రోటి పచ్చడిలా అనిపించదు నాకైతే. అందులో మనం మెరగాయలు వేయించిన ఆయిల్ కొద్దిగా ఉంటుంది, ఇంకా కొన్ని గింజలు కూడా ఉంటాయి కదా, అది మళ్ళీ ఈ పచ్చడిలో పైన వేసుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది. అదే చేసి నేను ఇంకా ఒక గిన్నెలో షిఫ్ట్ చేశాను పచ్చడి అంతా. ఇంకా ఆమ్లెట్ కూడా వేస్తానని చెప్పి మరీ పచ్చడి ఎందుకులే అనేసి ఆమ్లెట్ కోసం ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా వీడియోలో ఇన్వాల్వ్ అవ్వమన్నాను. ఇంక ఈరోజు అనుకోకుండా నేను వెజిటేబుల్ కట్ చేస్తుంటే వచ్చారు. ఇంకా ఆమ్లెట్ కోసం నేను ఎగ్స్, ఆనియన్స్ అవన్నీ ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా. మా పాప కూడా ఈరోజే ఫస్ట్ టైం కనిపిస్తుంది వీడియోలో. మా పాప అయితే వాటి పేర్లు కూడా ఇంకా రావు, తనకి అసలు అంతగా ఇంకా మాటలు రావడం లేదు. ఇంకా అది సాల్ట్ అని, కారం అని ఏదో తనకు వచ్చిన భాషలో చెప్తుంది. ఇంకా నేను 1 by 1 ఒక్కొక్కటి యాడ్ చేసుకుని ఆమ్లెట్కి అయితే రెడీ చేసుకుంటున్నా. ఆయన ఏదన్నా నాకు హెల్ప్ చేయమన్నా, లేదంటే వీడియో తీయమన్నా, లేదంటే ఏదైనా చిన్న వీడియోస్లో షార్ట్స్లో అలా యాడ్ అవ్వమన్నా యాడ్ అవుతారు, కానీ ఇలా లెంతీ వ్లాగ్లో అయితే ఎప్పుడూ యాడ్ అవ్వరు. నేనైతే యాడ్ అవ్వనని చెప్తారు. ఈరోజు మాత్రం కొంచెం అడిగితే వెంటనే సరే ఇన్వాల్వ్ అవుతాననేసి అనుకోకుండా నేను ఇలా వెజిటేబుల్ కట్ చేస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఈరోజు వీకెండ్ కదా, ఎలాగో రేపు సండేనే కదా, స్పెషల్ ఉంటుంది, పచ్చడి ఒకటి చాలు అని చెప్పేశాను కదా అన్నారు. కానీ నేను పచ్చడి ఒక్కటే ఎందుకులే అనేసి ఆమ్లెట్ కూడా బాగుంటుందని ఆమ్లెట్ వేస్తున్నాను. నా వీడియోస్ నచ్చుతున్నాయా, నా వాయిస్ సరిగా లేదు, నేను కూడా వీడియోస్లో కనిపిస్తే బాగుండని ఇలా కామెంట్ చేశారు. ఇంకా నేను వీడియోస్లో కనిపిస్తాను, ఇంకా నా వాయిస్ క్లియర్ చేసుకోవడానికి కూడా నేను ఇంకా ట్రై చేస్తాను బాగా మాట్లాడడానికి. ఇంకా ఏదైనా నా మిస్టేక్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వ్లాగ్స్ కావాలి, నా వీడియో అసలు క్లియర్గా ఉందా, క్లారిటీగా ఉందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఆమ్లెట్ కోసం అయితే పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి ఆమ్లెట్ వేసేస్తున్నా. ఆమ్లెట్లో కూడా ఎప్పుడు నేను
తక్కువ కారం వేయను, ఎక్కువ కారం వేస్తాను. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే నేను ఇందాక గోంగూర పచ్చడి చేశాను కదా, గోంగూర పచ్చడికి ఎప్పుడు కూడా సైడ్కి పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది నా కాలేజ్ ఫ్రెండ్ అయితే చెప్పింది, మాకు కూడా అంతగా తెలియదు ఫస్ట్లో. అందుకోసం అది నేను ఆమ్లెట్కి ఆనియన్స్ కట్ చేసినప్పుడే నేను కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. గోంగూర పచ్చడిలో ఆమ్లెట్తో పాటు ఇంకా పచ్చి ఆనియన్స్ కూడా అటు తింటారంట వాళ్ళు. ఇంకా నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆయన కూడా నువ్వు ఎలాగో ఆమ్లెట్ చేస్తున్నావు కదా, నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పి ఆమ్లెట్ టర్న్ చేయడానికి నాకు కొంచెం హెల్ప్ చేశారు. అది కొద్ది పెద్ద టాస్కే, ఆయనైతే ఈజీగా చేసేస్తారు. ఇంకా తనకైతే సర్వ్ చేశాను. సాటర్డే వ్లాగ్ అయితే ఇదే. నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.